భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏలూరు ప్రజలు కూడా పాత్ర పోషించారు. 1894లో ఈ ప్రాంత రైతులు అధిక నీటి పన్నులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 1921లో మహాత్మా గాంధీ ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో చేరమని ప్రోత్సహించడానికి ఏలూరును సందర్శించారు. ఆ సమయంలోనే ఏలూరులో ఒక పాఠశాలను కూడా ప్రారంభించారు. ఏలూరులోని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి నగరంలోనే అతి పురాతన ఆసుపత్రి. ఇది 1858 ప్రాంతంలో ఒక చిన్న క్లినిక్ గా ప్రారంభమై 1880లో ఆసుపత్రిగా మారింది. ఏలూరు పెరిగే కొద్దీ ఆసుపత్రి కూడా పెరిగింది. ఏలూరులో కొన్ని రకాల వ్యాపారాలు మరియు పరిశ్రమలు ఉన్నాయి. 17వ శతాబ్దం నుండి ఏలూరు రగ్గులు మరియు తివాచీల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫార్మ్ రీసెర్చ్ ఏలూరు సమీపంలో ఉంది. ఇది భారతదేశం అంతటా ఆయిల్ ఫార్మ్ సాగును మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఏలూరు గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కలిగి ఉంది. నగరంలోని మ్యూజియం 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దాల మధ్య నాటి అనేక పాత కళాఖండాలను ప్రదర్శిస్తోంది. ఇందులో పాత దేవాలయాల విగ్రహాలు మరియు చరిత్రపూర్వ ఉపకరణాలు కూడా ఉన్నాయి. ఏలూరు సమీపంలోని ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఏలూరులోని ముఖ్యమైన ఆలయాల్లో జనార్దన స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయం మరియు జలపారేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.